ఒక ఉద్యమం చేసి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సమాజంని అవగాహన కలిగించే కార్యక్రమాలు తీసుకున్నాడు కాబట్టి ఇలా వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని మనం పూలదండలు వేసుకుంటున్నాం. జనరల్ గా విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటారంటే వర్ధంతి జయంతి సందర్భంగా వాళ్ళకు పూలదండ వేసి ఆయన చేసిన మంచి పనులు మాట్లాడుకుంటే రాబోయే తరం కనీసం వాళ్ళ గురించి మాట్లాడుకొని మనలో కొద్దిగా పరివర్తన తెచ్చుకుంటామని. ఇలా ఆయన ఆలోచన ఏంటంటే అందరూ మంచిగా చదువుకోవాలి. దయచేసి ఇక్కడ తల్లిదండ్రులు పెద్దవాళ్ళంతా ఓ పూట తిన్నా తినకపోయినా కష్టపడ్డా మీ పిల్లల్ని గట్టిగా మంచిగా చదివిపియండి. చదువుకున్న పిల్లవాడు కుటుంబంలో ఒక్కడు మంచోడైతే కుటుంబం మొత్తం మంచిగా అవుతుంది. అది ఆయన ఆలోచన. వెనుకబడి ఉన్నాం, మాకు చదువు వస్తలే. సుల్తాన్ బజార్ లో కరీంనగర్ గంజలవి కొనకచ్చుకుంటే దొరికేది కాదు తెలివి. గంజలవి కొనకచ్చుకుంటే పెద్ద పెద్ద సైట్లు అందరూ పెద్ద ఎప్పుడో కొనకచ్చుకుంటుండే. తెలివి అనేది ఎవరికి సొంతం కాదు. వేరే రాష్ట్రం నుంచి చదువుకొని ఎంత శ్రమ పడితే ఇక్కడ దాకా కలెక్టర్ వచ్చి ఇక్కడ జిల్లాలో పనిచేస్తా ఉన్నారు. సార్ ఎక్కడో ఖమ్మం జిల్లాలుండి వాళ్ళ ఫాదర్ సింగరేణిలో అక్కడెక్కడిక్కడ ఎన్టీపీసీలో మంచిర్యాల ఉద్యోగం చేస్తున్నారు. కష్టపడి చదువుకొని ఇలా కలెక్టర్ గా యువకులుగా వచ్చినారు. మనం కూడా దయచేసి ఏదైనా ఇలా జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భం ఒక ప్రతిజ్ఞ తీసుకోండి. మనం ఏ పని చేస్తున్నాం, వ్యవసాయం చేస్తున్నామా, వ్యాపారం చేస్తున్నామా, ఉద్యోగం చేస్తున్నాం, ఏమని చేసినా కరెక్ట్ గా మన పని ధర్మాన్ని నెరవేర్చే ప్రయత్నం జరగాలి. ఆ విధంగా ఉండడానికి కొరకు ఇలా వారికి నివాళులు అర్పిస్తూ వారిని పూర్తిగా తీసుకొని తప్పకుండా పూర్తిగా తీసుకొని మనం అందరం కూడా ముందుకు నడవాలని కోరుతారు. అన్నిట్ల చదువు జ్ఞానాన్ని, చదువు కుటుంబ ప్రగతిని, చదువు మొత్తం మన వ్యవస్థకు బాగుంటది. ఇలా చూస్తున్నా చేయాల్సి వస్తా ఉంది. ఆరోగ్యం కాపాడుకోవాలి, టైంకు తినాలి, ఉప్పు కారం తక్కువ చేయాలి. లేకపోతే పొల్యూషన్ ఇంటికాడ వట్టిగా పెడితే దొరికే మొక్క కళ్యాణకు, మునుగాకు, ఉసురుగాయ, జామకాయ ఇవన్నీ పెట్టుకోవడానికి మనం తీరిక ఏది చేయాలి. రేపు ఎంతసేపు పోయి బయట పోయి అదేంటి కురుకురే ఇంకా తింపి ఇవన్నీ చేసి ఇవన్నీ చెప్తే అరే పొన్నబ్రావు కొత్తగా చెప్తున్నారు. అట్లా కాదు, ఇవన్నీ మార్పు రావాలి. ఎవడో ఒకరు సంస్కరణ ఇలా ఆయన ఆలోచన చేయబోతుంటే ఇలా ఆయన దండేసి ఇక్కడ పెట్టుకుందిరా. ఈ విగ్రహాన్ని నెలకొల్పిన అందరి పెద్ద మనుషులకి, గ్రామానికి సంబంధించిన వాళ్ళందరి పేరు పేరున అభినందనలు. ఒక ఆలోచనతో ఇక్కడ ఏర్పాటు చేశారు. వాళ్ళకి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇలా తప్పకుండా వారు స్ఫూర్తిగా రాంగా పొంగ రోడ్డు మీద వారి ఆలోచనలు అందరూ కూడా తీసుకొని పోవాలని కోరుతూ మరొక్కసారి మీ అందరూ కూడా నా హృదయ